నమస్తే వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్. పరకాల మాదారం శివారులోని 609 సర్వేలో 1 ఎకరం 19 గుంటల స్థలం 600 మంది వీఆర్ఏలకు చెందినదని, అయితే గత ప్రభుత్వంలోని నాయకులు ఈ విధంగానే కబ్జా చేయాలని చూశారని, అప్పుడు అడ్డుకున్నామని, మళ్లీ దీనిని ఎమ్మెల్యే వారి అనుచరులు కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇటు చర్యలను అడ్డుకుంటామని కాపాడుకుంటామని పరకాల మండలం పోచార గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఆర్ఏ సాంబయ్య అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు. మా భూమిని మేము కాపాడుకుంటాం. రాలేదు, మేము కొనుక్కున్న భూమి. కునమాల సాంబయ్య నా పేరు విఆర్ఏ పోచారం. ఈ భూమి మా తండ్రి గారు 15 రూపాయల జీతం అప్పుడు మన చేతిరాత పానీలు రాసే పటవార్లు తాలూకా లెవెల్లో మన భూపాలపల్లి మండలం అంతా శాంపేట, పరకాల, నడికోడ, చిట్యాల, మొగులపల్లి, రేగొండ ఇన్ని మండలాల నుంచి వెళ్ళి తాలూకాకు చేరుకునేది మా సుంకరోళ్ళు. ఇటు సుంకరోళ్ళను మేము రాత్రి అయితే అప్పుడు నడిచిపోయేది కదా, బస్సులు లేవు, ఆటోలు లేవు, సైకిళ్ళు కూడా అంతకన్నా లేవు. అప్పుడు నడిచిపోయే సమయంలో ఈ భూమి కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకొని సాయంత్రం పుట్టి ఇక్కడ పండుకుందరు బిడ్డ, మీరు సద్దులు కట్టుకొని వచ్చినా ఇక్కడ ఉండడానికి స్థలం బాగుంటుందని చెప్పని ఆ రోజు 69లో 15 రూపాయల జీతంతో కొన్న భూమి ఇది. అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడే బిల్డింగ్ 70లో బిల్డింగ్ కట్టుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వాధీనంలో ఉన్నది, మేము వాడుకుంటాము. ఈ పోయిన ప్రభుత్వం కూడా, పోయిన గవర్నమెంట్ కూడా మా మీదనే అటాక్ చేస్తే మేము వాళ్ళని అటాక్ చేసి వెళ్ళగొట్టినాము. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ దీన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మేము అట్టు విడిచిపెట్టాం. దాదాపుగా మేము 600 మంది ఉన్నాం. మనిషికి ఎంత కూడా రాదు. మేమందరం వస్తే ఆ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడ్డుకునడానికి సిద్ధంగా ఉన్నాం. మా భూమి మాకు కావాలి. మా భూమిని ఆక్రమించడానికి ఎవరి తరం కాదు, ఎవరికి వదిలిపెట్టాము. ఇది మా పరిస్థితి. ఇక్కడ పండుకుంటానికి ఇబ్బంది అయిద్దని మనిషికి 5 రూపాయలు 10 రూపాయలు వేసి ఆ 1969లో ఉన్నటువంటి స్థలం ఇది. 609 సర్వే నెంబర్. అందులో ఎకరా 19 గుంటల భూమి. మాకు మా కష్టాన్ని చూడలేక అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ సాబు మాకు ఒక 10,000 రూపాయల డొనేషన్ ఇచ్చి కూడా మీరు ఇక్కడ బిల్డింగ్ కట్టుకొని రాత్రి ఇక్కడ పండుకోమన్నాడు. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉన్నది. అప్పటి నుంచి మేము దీని మీదనే ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు దీని మీద అక్రమంగా ఇక్కడ ఖాళీగా ఉన్నది. పటేల్ పట్వార్లు పట్టిగానే తీసుకున్నారనే అపోహతోని ఇక్కడ వాళ్ళు అటాక్ చేస్తారు మా మీద. కానీ దీని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. అలానాడు రూపాయి జీతం కాంచెలు చేసిన సుంకరి నియడీస్ అందరు ఉన్నారు. ఈ 6 మండలాల ప్రాపర్టీ ఇప్పటిది కాదు, అప్పటిది. మాకన్నా ముందు ఉన్న వాళ్ళ కాంచెలు ఇప్పుడు మేము తరతరాలు వస్తాను. ఇలా మా దానిలో కొంతమంది రిటైర్డ్ అయినారు, కొంతమంది ఉన్నారు. ఇట్లా అటువంటి స్థలం ఇది. మేమే కాపాడుకుంటాం. అందులో బిల్డింగ్ కూడా ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలో ట్యాక్సీ కడతా ఉన్నాం. నా పేరు బి శ్రీనివాసరావు.